హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చిన్న షార్ట్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రైడ్ ఒకటి చేస్తున్నాము. లైనప్ అయ్యాము మొత్తం వెహికల్స్ అన్నీ. సో అరౌండ్ ఒక 20 వెహికల్స్ ఉన్నాయి. సో కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో సార్ కూడా వచ్చేస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. సార్ కూడా వచ్చేసారు. కమిషనర్ ఈరోజు మన హెల్మెట్ అండ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రైడ్ సందర్భంగా ఈ ఒకామి రైడింగ్ క్లబ్ వైజాగ్ నిర్వహిస్తున్న ఈ బైక్ ర్యాలీ మనకు ఎందుకు ఇటువంటి అవేర్నెస్ ర్యాలీ చాలా అవసరం. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ఇంచుమించు 4,80,000 ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతాయి ప్రతి సంవత్సరం. అందులో ఇంచుమించు 1,80,000 ప్రతి సంవత్సరం మన భారతదేశంలో చనిపోతున్నారండి. యాక్సిడెంట్ డెన్సిటీ చూస్తే మన దేశంలో ప్రతి 10,000 కిలోమీటర్లో 250 యాక్సిడెంట్స్ జరుగుతాయి. యాక్సిడెంట్స్ వల్ల మన దేశంలో ప్రతి సంవత్సరం 7% ఆఫ్ జీడిపి పోతుంది. అండ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ చూస్తే అరౌండ్ 44.8% పెడిస్ట్రియన్స్ అదొచ్చారు. నెక్స్ట్ 20% బైక్ రైడర్స్, 2-వీలర్ రైడర్స్ చనిపోతున్నారండి ప్రతి సంవత్సరం. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సేఫ్టీ గియర్, హెల్మెట్ ధరించకుండా 2-వీలర్ నడపడం. కొందరు నాకు కాల్ చేసి చెప్తారండి, సార్ మేము హెల్మెట్ ధరిస్తున్నాం, పిలియన్ రైడర్కి హెల్మెట్ లేదు. నేను ఒక ప్రశ్న అడిగాము, మీ ప్రాణానికి విలువ ఉన్నాయి, మీ పిలియన్ రైడర్ ప్రాణానికి విలువ లేదా? సో నంబర్ 1 కాజ్ ఓవర్ స్పీడింగ్, నంబర్ 2 కాజ్ హెల్మెట్ ధరించకపోవడం, అండ్ 4-వీలర్ అయితే సీట్ బెల్ట్ ధరించకపోవడం, అండ్ మూడోది లాంగ్ రూట్లో డ్రైవింగ్, మందు త్రాగి డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ వల్ల కూడా చాలా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మన వైజాగ్ నగరంలో త్వరలో మేము స్పీడ్ లేజర్ గన్ తెప్పించబోతున్నాం. దాదాపు 10 తెప్పిస్తాము. ఎక్కడ ఓవర్ స్పీడింగ్ జరిగితే, ఎక్కడ ట్రాఫిక్ రూల్ వయలేట్ చేస్తే, ఉల్లంఘిస్తే వెంటనే దొరికిపోతారు. 24/7 ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. తర్వాత AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది కూడా మన ఊళ్ళో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అప్పుడు 100% AI డ్రివెన్ ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఎన్ఫోర్స్మెంట్ చేయరు. ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది. అప్పుడు మన ఊళ్ళో ట్రాఫిక్ యాక్సిడెంట్ బాగా తగ్గిపోతుంది. ఓవర్ స్పీడింగ్ ఎవరైనా చేస్తే మన లావ్ లెటర్గా ఈ చలాన్ వెంటనే వచ్చేస్తుంది, ఇంటికి చేరేసరికి లావ్ లెటర్ వెయిట్ చేస్తుంది. అదే మాదిరిగా హెల్మెట్ ధరించకపోతే పిలియన్ రైడర్ కానీ ఎటువంటి ట్రాఫిక్ రూల్ వయలేట్ చేస్తే వెంటనే దొరికిపోతారు. ఇటువంటి అవగాహన కార్యక్రమం చాలా అవసరం, ఎంతైనా అవసరం. ఈ మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఒకామి రైడింగ్ క్లబ్
సభ్యులందరికీ నేను సభముఖంగా అభినందిస్తున్నా. ఇటువంటి బైక్ ర్యాలీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అటువంటి ర్యాలీస్ జరుగుతాయని మంచి ప్రోగ్రాం పెట్టిన ఒక మీ రైడింగ్ క్లబ్ సభ్యులందరికీ అభినందనాలు, కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్. సో హెల్మెట్ అండ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు ఇప్పుడు. సో స్పీచ్ కూడా విన్నారు కదా. మనకి త్వరలో వైజాగ్లో ఎయిర్ డ్రివెన్ ట్రాఫిక్ ఇది అండ్ ఒక 9 లేజర్ రిలేటెడ్ స్పీడింగ్ గన్స్ని కూడా వైజాగ్లో ఇంప్లిమెంట్ చేస్తారంట అప్కమింగ్ డేస్లో. సార్ వెళ్ళిపోతున్నారు. సార్ సెల్యూట్ చేశారు, మనం సెల్యూట్ చేయగానే. సో స్టార్ట్ చేసాం. ఈ రైడ్ ఏమో వైజాగ్ ఆర్కే బీచ్ వైఎంసీఏ నుంచి మనకి ఆల్మోస్ట్ భీమిలి వరకు వెళ్తాము. అరౌండ్ 25 to 30 kilometers ఉంటుంది రైడ్. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ రైడ్ హెల్మెట్ అండ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్. ఇంకా రైడింగ్ చేసేటప్పుడు కొన్ని హ్యాండ్ సిగ్నల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫాలో అవ్వాలి. సింగిల్ పైలప్, డబుల్ పైలప్, పాట్ హోల్ వచ్చినప్పుడు ఈ సిగ్నల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అండ్ స్టార్టింగ్లో ఒకరు ఉంటారు మార్షల్, అండ్ టైల్ ఒకరు ఉంటారు. ప్రజెంట్ అయితే శ్రావణ్ టైలింగ్ చేస్తున్నాడు ఈ రైడ్కి. ఇదంతా మన రైడింగ్ గ్యాంగే టోటల్గా.
సన్ ఆ రేస్ ఏమో ఆ బీచ్ మీద పడుతుంటే షైనింగ్ సూపర్గా వస్తుంది. లోపల చిన్న ఫిషింగ్ బోర్డ్స్ ఉన్నాయి. సో మా రైడ్ భీమ్లీ వరక. సో భీమ్లీ పాయింట్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ కొంచెం ఒక 1 to 2 kilometers మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ ఒక కోకే అరేనా ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం. సో దాంతో ఈ బైక్ ర్యాలీ ఫినిష్ అయిపోయినట్టు. భీమ్లీ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం మనం. నో ఆల్కహాల్ ఎడిక్టెడ్ టు సేఫ్ రైడింగ్. ప్లకార్డ్స్ వెనకాల పిలియన్ కూర్చున్న వాళ్ళు పట్టుకున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరూ కొంచెం డస్ట్బిన్స్లో వేస్ట్ చేసేయండి. సో రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.